అంతరిక్ష రంగంలో చైనా మరో మహత్తర ఘట్టానికి సిద్ధమైంది. చంద్రుడి రహస్యాల్ని ఛేదించేందుకు రూపొందించిన చాంగ్-ఈ-7 ప్రయోగానికి రెడీ అయ్యింది డ్రాగన్ కంట్రీ. ఈ నెల 24న చాంగ్-ఈ-7 చంద్రుడిపైకి దూసుకెళ్లేందుకు సన్నద్ధమైంది. ఈ వ్యోమనౌక చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండ్ కాబోతోంది. అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయబోతోంది. చీకటిగా ఉండే చంద్రుడి దక్షిణ ధ్రువం క్రేటర్లలో మంచు, నీటి జాడల్ని కనుక్కోవడమే ఈ ప్రయోగం లక్ష్యం. చైనా మూన్ మిషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రయోగం కూడా. చైనా ది గ్రేట్ మూన్ మిషన్ చాంగ్-ఈ-7 చరిత్ర గతిని తిప్పేలా పేలోడ్స్, చంద్రుడిపై నీరు, మంచు, రహస్యాల అన్వేషణ. భవిష్యత్తులో చందమామపై మానవ నివాస స్థావరాలను నిర్మించాలనే అంతర్జాతీయ స్పేస్ సంస్థల ఆకాంక్షలకు నీరే జీవనాధారం. మరి అది చంద్రుడిపై ఉందా? ఎంత పరిమాణంలో ఉండొచ్చు? ఇలా చైనా తన చాంగ్-ఈ-7 వ్యోమనౌకతో జలవనరుల లభ్యతపై ఖచ్చితమైన అంచనాలు వేయాలని భావిస్తోంది. గతంలో జరిగిన విభిన్న అంతరిక్ష ప్రయోగాలు చంద్రుడిపై నీరు ఉన్నట్లు గుర్తించినప్పటికీ ఈసారి చైనా మరింత లోతుగా అధ్యయనం చేయబోతోంది. ఆ నీటిని వాడుకోగలమా లేదా అనే విషయాలను నిర్ధారించనుంది. చాంగ్-ఈ-7 మిషన్లో 4 భాగాలుంటాయి: ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, హాపర్. ఆర్బిటర్ నిరంతరం చందమామ కక్షలో తిరుగుతూ దాని ఉపరితలం మొత్తాన్ని మ్యాపింగ్ చేస్తుంది. అక్కడి పరిణామాలను ఫోటోలుగా తీసి భూమికి పంపుతుంది. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, చంద్రుడి ఉపరితలంపై ఉండే ల్యాండర్, రోవర్లకు మధ్య ఇది డేటా రిలేలా వ్యవహరిస్తుంది. ఇక ల్యాండర్ తన విధుల్లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉండే 21 కిలోమీటర్ల వెడల్పు గల షాకిల్టన్ క్రేటర్ అంచున ల్యాండ్ కానుంది. ఈ ల్యాండర్ మోసుకెళ్లే పరికరాల్లో అత్యంత వినూత్నమైనది 6 లెగ్డ్ హాపర్ అనే చిన్న రోబోటిక్ పరికరం. సూర్యరశ్మి ఆధారంగా ఇది పనిచేస్తుంది. సాధారణ రోవర్లా నేలపై నడవడమే కాకుండా ఒక చోట నుంచి మరో చోటుకి సులువుగా గెంతగలదు కూడా. దక్షిణ ధ్రువంలోని లోతైన చీకటి క్రేటర్లలోకి ఈ హాపర్ ప్రవేశిస్తుంది. అత్యంత కఠిన వాతావరణంలో కూడా నీటి మంచు జాడల గురించి శోధిస్తుంది. అంతరిక్ష చరిత్రలో ఇలాంటి హాపింగ్ పరికరాన్ని స్పేస్ రీసెర్చ్ సంస్థ చంద్రుడిపై ఉపయోగించడం ఇదే తొలిసారి. చంద్రుడి ధ్రువంలో కోట్ల సంవత్సరాల నుంచి గడ్డగట్టుకుపోయిన ఐస్ వాటర్ ద్వారా సౌర వ్యవస్థ ప్రాథమిక దశల గురించి విలువైన సమాచారాన్ని సేకరించాలని చైనా భావిస్తోంది. మిలియన్ ఏళ్లకు ముందు చంద్రుడిపై అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూమి, చంద్రుడిపై తోకచుక్కలు, గ్రహ శకలాల ద్వారా వచ్చి చేరిన నీటికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడి మంచులో భద్రంగా ఉంటాయని చైనా గట్టిగా నమ్ముతోంది. దీనివల్ల భూమిపై సముద్రాలు ఎలా ఏర్పడ్డాయనే చిక్కుముడి సైతం వీడుతుందని భావిస్తోంది. చంద్రుడిపై తగినంత పరిమాణంలో లభించే నీటిని భవిష్యత్తు మానవ యాత్రలకు ఉపయోగపడతాయా లేదా నీటి అణువుల నుంచి హైడ్రోజన్ను వేరు చేసి రాకెట్ ఇంధనంగా అభివృద్ధి చేయడం ఎలా, ఆక్సిజన్ను వేరు చేసి ఆస్ట్రోనాట్స్ ఎలా ఉపయోగించుకోవచ్చు, ఇలా అన్ని అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. అన్ని సాధ్యమైతే భవిష్యత్తులో అంగారక గ్రహానికి పంపే సుదూర వ్యోమనౌకలకు చంద్రుడే ఒక ప్రధాన రీఫ్యూయలింగ్ స్టేషన్ గా మారే అవకాశాలు లేకపోలేదని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.